సింహాద్రిరావు గారంటే సాక్షాత్తు సింహేనండి బాబు. అయితే నేను సింహ పిల్ల, లయన్ కా బేట. అందులో సందేహమే ఉంది? పెద్ద సింహానికి లేని చిన్న సింహానికి ఒకటి ఉంది. ఏమిటయ్యా? జూలు. ఓకే, మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. నా ముందు సిగరెట్ కూడా తాగండి. తీసుకో. ఇది మగ్మాస్కా బచ్చా, నువ్వు డ్రింక్ చేస్తున్నావేంట్రా? ఓడి పందాల్లో మీరు ఓడిపోయారు బాబా. మీరు కూడా పూచుకోండి, బాగా పోతుండే. ఏమండి పిచ్చయ్య గారు, ఎలాగుంది మీ వ్యాపారం వ్యవహారం? ఏం బాగోలేదండి, రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. మీలో ఏదైనా హోటల్ పెడదామని చూస్తున్నా. ఈ పల్లెటూళ్ళలో హోటల్ పెట్టి ఏం ప్రయోజనం? అంతకన్నా ఏ సారా కొట్టు పెడితే మంచి లాభం. అబ్బా ఓ సెకండ్ ఏవా, దేనికైనా లైసెన్స్ ఉండాలి కదా. ఇదిగో ఈ సింహాద్రిరావు గారు తలుచుకుంటే నాకు లైసెన్స్ వస్తుంది. బాబు లైసెన్స్ అండి. ఇవి కాళ్ళు కాదండి, చేతులు కాదండి, కాళ్ళు అనుకోండి. నీకు లైసెన్స్ తెప్పిస్తానులే. మా డాడీ వరం ఇచ్చేసాడు కదా, ఇంకా కాళ్ళు వదిలే. గ్లాస్ పట్టుకో, గ్లాస్ పట్టుకో. సారీ డాడీ, ఏ కల్చర్ పోతా హై. అంతే బాబు, అబ్బాయి గారు అంతా దొరల పద్ధతి. ఈయనకి ఎక్కువైతే కక్కెట్టున్నాడు కానీ తీసుకో. ఏంటి నాకు ఎక్కువేంటి? నీ కక్కుడు నాకు తెలుసులేవయ్యా, వెళ్ళు. రే నరహరి, ఈయన ఇంటి దగ్గర దిగబెట్టరా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రావయ్యా క్రాక్ అయ్యారా? క్రాక్ అయ్యా, కాకపోతే లూజ్ అయ్యారా? లూజ్ అయ్యా బూజ్ అయ్యో, నీ ఇష్టం వచ్చినాడు అనవయ్యా. నువ్వు మనసుగా కొడుకు. చచ్చా, సన్నాసి అయిపోయాడు వెధవ. అన్ని వ్యధ వేషాలు వెధవలాట్లు అభినయి కానీ అక్షరం కప్పలు. ఏమిటమ్మా అన్నం కావిడ కట్టావు? మాసులు మొదలెట్టారా? అవునరా, ఈ రోజే తూర్పేపు నూర్పుడు మొదలు పెట్టారు. నరసింహులు వస్తాడని కావిడి సిద్ధం చేశాను. వాడు వచ్చేదాకా ఆలస్యం ఎందుకు? నేను పట్టుకెళ్తాలే. ఏమిటి, నువ్వు కావిడి మోస్తావా? మన పని మనం చేసుకోవట్లో తప్పే ఉందమ్మా. ఒరే జాగ్రత్తరా. పొద్దెక్కింది, ఇంటికెళ్ళి అన్నాలు పెట్టరా. అలాగే దొర. అయ్యో చంద్రబాబు గారు అన్నపు కోడి పట్టుకుంటున్నారండి. బాబు గారు, బాబు గారు, అన్నపు కోడి మీరు పెట్టుకుంటున్నారు. నాకు ఇవ్వండి బాబు. ఎవరు మోస్తే ఏం లేదా, అంతా భోజనం చేయండి. ఈలోగా నేను 2 కట్టలు కొడతాను. రాజుగా ఆ కట్టాడు ఎలా ఇవ్వు. మీరంతా భోజనానికి వెళ్ళండి. ఏంటి బాబు నువ్వు కూడా వెళ్ళినా. తమ్ముడు నువ్వు కూడా భోజనం చేయి. అలాగే అన్నయ్య. అన్నయ్య అన్నం తిన్నాడంటరా? తినే వచ్చారంటారన్న. పట్టయ్య గారు, పిచ్చయ్య నువ్వా? డాక్టర్ అయినా డాక్టర్ అయినా రైతు బిడ్డనయ్యా. చూడండి ఎలా కష్టపడి పనిచేస్తున్నాడు. రైతు పుట్టకంటేనే అంత, తను కష్టపడి ఇతరులు పోషించడమే. ఏంటి ఒక ముద్ర రుజుతావేంటి? తినొచ్చా?